మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములను తెలియజేస్తూ ఉన్నాం. మరొక ప్రత్యేకమైనటువంటి సమయమున వేద పాఠశాలలోనికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ దేవ మహోన్నతుడా, నీ దయగల హస్తముల క్రింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడి దేవా, ఈరోజు ఈ రీతిగా మీ అందు కలుసుకోవడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి మీరు అనుగ్రహించినటువంటి కృప కొరకై వందనములు. ఈ వాక్యమును వింటున్నటువంటి శ్రోతలను మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసునామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని పరిశుద్ధ వార్లారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకమైన సమయమున ప్రత్యేక శుభములను తెలియజేస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము నుండి 3వ సంకీర్తన ధ్యానం చేయుదము. ఈ కీర్తన భాగము అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తన బహుశా దావీదు గారు ఉదయకాలంలో చేసుకునేటటువంటి ప్రార్థన అయి ఉంటుందని వేదాంతులు చెప్తూ ఉంటారు. ఇది 5వ వచనంలో మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము దావీదు గారికి 50 సంవత్సరములు ఉన్నాయని చెబుతూ ఉంది. అప్పటికి 20 సంవత్సరాలు దావీదు రాజుగా చేయబడ్డాడు. అనగా 30 సంవత్సరాలు ఉన్నప్పుడు దావీదు రాజుగా చేయబడ్డాడు. ఈ సంఘటన జరుగుతూ ఉన్నప్పటికీ ఆయన వయసు 62 సంవత్సరములు. సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం నుండి 5వ వచనం మనం గమనిస్తే, దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. 2వ సమూయేలు గ్రంథంలో దావీదు బెర్షెబతో పాపం చేసిన యూరియాను చంపినప్పుడు 50 సంవత్సరములు గలవాడు. నాతాను ప్రవక్త దావీదును కలిసి హెచ్చరించినప్పుడు దావీదు వయసు 51 సంవత్సరములు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 10 నుంచి 15 వచనములు దావీదు హత్య, వ్యభిచారం 2 పనులు పాపమును అంటే దైవ చిత్తముకు వ్యతిరేకమైనటువంటి పాపమును చేసినప్పుడు ఆయన వయసు 51 సంవత్సరంగా మనం గమనించగలుగుతాం. నిర్గమకాండం 21వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. లేవికాండం 20వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వారికి, ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను. ఈ 2 చట్టాలను దావీదు మితిమీరినట్లుగా మనం చూస్తాం, పాపములో పడిపోయినట్లుగా చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం నుండి 16 అధ్యాయాలలో దావీదుకు 62 సంవత్సరములు ఈడుగలవాడు. ఈ కీర్తన రాస్తూ ఉన్నప్పుడు దావీదు వయస్సు 62 సంవత్సరములని గమనించగలుగుతాం. 11 సంవత్సరముల క్రిందట దావీదుకు బెర్షెబాకు పుట్టిన శిశువు చనిపోయాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం నుండి 23వ వచనం గల లేఖన భాగంలో ఈ విషయాలను మనం గమనిస్తాం. దావీదు కుమారుడైన అబ్షాలోము అమ్నానును 5 సంవత్సరాల క్రిందట చంపాడు. ఎందుకంటే తామారును ఆయన బలవంతం చేసినందుకు అబ్షాలోము అమ్నోనును మనం చంపినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు దావీదు రాజుగా అవ్వడానికి అబ్షాలోము రాజు కావాలని దావీదును చంపడానికి వెంటాడుతూ ఉన్నటువంటి నేపథ్యం మనకు సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనము 10వ వచనంలోను 17వ అధ్యాయం 2వ వచనంలోను మనం గమనిస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. బెర్షెబా తాతగారు అహితోపేలు, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం, 23వ అధ్యాయం 34వ వచనం, 11వ అధ్యాయం 3వ వచనంలో అహితోపేలు దావీదు దగ్గర ఉండేటటువంటి మంత్రి. కానీ అబ్షాలోముతో చేరుటకు బహుశా దావీదు చేసినటువంటి పాపమై ఉంటుంది. సందేహం ఏమీ లేదు. దావీదు తన పాపములను పర్యవసానం ఇదంతా జరుగుతుంది. అబ్షాలోము కూడా దావీదు వలె నరహత్య చేశాడు. మనుషులచే దావీదు శపింపబడినాడు.
సమూయేలు రెండవ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు. షిమి సౌలు కుటుంబీకుడు దావీదును నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో అనేటటువంటి మాటలు పడడం మనం చూస్తాం. దావీదు వందల సైన్యం, అబ్షాలోము వేల సైన్యంలో ఉన్నారు. అబ్షాలోముతో అహితోపేలు అనేటటువంటి జ్ఞానం కలిగిన వారు, బలం కలిగినటువంటి సైన్యం, జనబలం, ధనబలం, మాట బలం, మంచి నాయకత్వపు లక్షణాలను ఉన్నటువంటి వారిని అబ్షాలోము పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు దావీదు పక్కన జ్ఞానవంతులు లేరు, సైన్యం లేదు, జనం లేరు, ధనవంతులు లేరు, నాయకులు లేరు. కానీ దావీదు యెహోవా వైపు చూడడం ప్రారంభం చేసి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే కీర్తనలు 3వ కీర్తన ప్రార్థనగా మనం చూడబోతూ ఉన్నాం. దావీదు ఆలయం నిర్మాణం చేయలేదు, దేవుడు అవకాశం ఇవ్వలేదు. 62 సంవత్సరాలకు మరణ భయం చేత పారిపోతూ ఉన్నటువంటి ఈ సమయమున ఈ 3వ కీర్తన మనకు దావీదు గారు లిఖించినట్లుగా మనం చూస్తాం. 3వ కీర్తన మొదటి 2 వచనాలలో మనం గమనిస్తే, డేవిడ్ లుక్స్ ఎట్ హిస్ ట్రబుల్. దావీదు సమస్య వైపు చూస్తూ ఉన్నాడు. మొదటి వచనం మనం గమనిస్తే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దావీదు గారికి అర్థం కాని విషయం, ఆలోచనలకు అంతు చిక్కని విషయం ఏంటంటే, దావీదు ద్వారా మేలు పొందిన వారు, సేవలు చేయించుకున్నవారు, పోషింపబడిన వారు ఇప్పుడు దావీదు గారిని వ్యతిరేకంగా మారినారు. మన జీవితంలో కూడా మేలు పొందిన వారు లేదా ప్రాణ స్నేహితులుగా పిలువబడిన వారు ఇప్పుడు మనము బలహీనులమని బలవంతుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది దావీదుకు మనకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా జరిగింది. యేసయ్య ఎంతో మందిని బాగు చేశాడు, వెలుగులో నడిపించాడు, మేలు చేశాడు. కానీ ప్రజలు సిలువ వేయమని చెప్పడం, యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమల్లో ఉన్నప్పుడు తిరిగి శిష్యులు యోహాను తప్ప అక్కడ ఎవ్వరూ లేకపోవడం, ఆయనను తృణీకరింపబడడం మనం చూస్తాం. ఈరోజు మన ద్వారా మేలు పొందిన ప్రజలు రేపు మనతో ఎలా ఉంటారో తెలియదు. మనతో సహాయము పొందినటువంటి వారు ఇప్పుడు శత్రువులుగా ఉండవచ్చును. సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా అనేటటువంటి వేదాంతి ప్రార్థన ఇట్లా చేసినాడు. ఏంటంటే, దేవా దయగా ఉండడం నాకు నేర్పించు, సహాయము చేయడం నేర్పించు, మేలు చేయుట నేర్పించు. ఎందుకు అంటే, ఇవన్నీ నాకు నువ్వు ఇచ్చినవు. నువ్వు నాకు దయగా ఉండడం, నా జీవితంలో నువ్వు దయగా ఉంటూ ఉన్నావు, సహాయం చేస్తూ ఉన్నావు, మేలు చేస్తున్నావు కనుక నేను కూడా వేరే వాళ్లకు సహాయం చేయడం నాకు నేర్పించు, దయగా ఉండడం నేర్పించు అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. ప్రేమైనటువంటి క్రైస్తవులారా, క్రైస్తవులమని పిలిపించుకుంటున్న మనం చేయవలసినటువంటి పని, యేసయ్య తన ప్రాణాన్ని అందరి కొరకు ఇచ్చినాడు. క్రైస్తవులమైన మనం ఇతరులను ప్రేమించే వారంగా ఉండాలి. 8వ వచనంలో దావీదు ఆశీర్వాదం అందరికీ మీదికి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు తన శత్రువులను సైతం ఏం చేస్తూ ఉన్నాడంటే ఆశీర్వదించాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా 8వ వచనంలో చూస్తాం. 3వ కీర్తన 2వ వచనంకి వచ్చేసరికి, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. తన చుట్టూన్న వారు ప్రజలు వ్యతిరేకమవ్వడమే కాదు, దేవుడు కూడా వదిలివేశాడు. దేవుడు ఏమీ మేలు చేయడు దావీదుకి ఇంకా అని చెప్పుకునేటటువంటి వారు ఎక్కువైపోయారు. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో, చీపో చీపో నీవు దుర్మార్గునివి, హత్య చేసినటువంటి వానివి అని వెళ్ళగొట్టబడుతూ ఉన్నటువంటి సంగతి మనం చూస్తాం. నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు, నీవు నరహంతకుడవు
నువ్వు మోసముతో నీవు చిక్కబడి ఉండు అని చెప్పి రాజును శపించినట్లుగా మనం చూస్తాం. దావీదు శపింపబడినట్లుగా మనం చూస్తాం. ఈ వచనం ప్రకారంగా అందరూ దావీదును తృణీకరించినారు, అబ్షాలోము వైపు వెళ్ళిపోయారు. మనుషులు బలం, డబ్బు, సైన్యం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళిపోతారు. పైగా వారే దావీదు చేసిన దానిని దేవుడు వదిలివేశాడంటున్నాడు. కానీ యెహోవా యెషయా గ్రంథంలో మనం గమనిస్తే 50వ అధ్యాయం 10వ వచనంలో, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామము ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. దేవుణ్ణి నమ్ముకున్న వారి చెయ్యి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. యేసు ప్రభువు శిలువ మీద మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే ప్రార్థన వెంటనే దేవుడు తన చెయ్యి పట్టుకోవడం మనం చూస్తాం. కీర్తనలు 22:1 కూడా, నా దేవా నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. కీర్తనలు 22:21 జవాబు దొరుకుతుంది మనకి. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. ఈ వచనంలో జవాబు మనకు క్లుప్తంగా చాలా విషయాలను జ్ఞాపకం చేస్తూ మనకు దొరికిపోతుంది. ఈ వచనాలలో మనకు భరోసా దొరుకుతుంది, ధైర్యం దొరుకుతుంది. కీర్తనలు 3:2లో శత్రువుల వైపు, సమస్య వైపు చూస్తూ ఉన్నటువంటి దావీదు ఆందోళన పడుతూ ఉన్నాడు. 6వ వచనం ప్రకారంగా 10,000 మంది ఆయనను శత్రువులు వెంబడిస్తూ ఉన్నట్లుగా, ఆయన రాజుగా ఉన్నాడు కానీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భయం, శాంతి లేదు. అన్నీ ఉండి చీకటిలో ఉండడం అంటే బహుశా ఇదే కావచ్చు. బయటికి చాలా హుందాగా కనబడుతూ ఉన్నాడు, కానీ లోన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆందోళన చేసేటటువంటి వారుగా, తర్వాత భయముతో, శాంతి లేకపోవడం వలన ఏదో తన యొక్క జీవితంలో పోగొట్టుకున్నటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. కష్టాలలో దేవుణ్ణి బ్లేమ్ చేయడం కాదు, కష్టాలలో ప్రతి పరిస్థితిని యెహోవాకు అప్పగించేటటువంటి వారంగా మనం ఉండాలి. ప్రతి పరిస్థితిని ఆయన ఆధీనంలో మనం తీసుకొచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా మనము ప్రతి పరిస్థితిని అప్పగించినప్పుడు దేవుడు ప్రార్థనను విని ప్రతి పరిస్థితిని మారుస్తాడన్నటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ షేలా అనేటటువంటి పదం హిబ్రూ పదం వాడినారు. ఇది 71 సార్లు కీర్తనలో రాయబడ్డది. 3 సార్లు హబక్కుకు గ్రంథంలో, హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, 9వ వచనం, 13వ వచనాలలో మనం చూస్తాం. 3 విషయాలను షేలా గుర్తు చేస్తుంటుంది. ఏంటి అంటే, సంగీతంలో నోట్ మార్చడానికి ఉపయోగిస్తారు. రెండవది, చెయ్యి పైకెత్తి ఆరాధించమని చెప్పడానికి, ఆశీర్వదించడానికి ఈ షేలా అనేటటువంటి పదం ఉపయోగిస్తారు. మూడవది ఏంటి అంటే, ఆమెన్ అని చెప్పడానికి షేలా ఉపయోగిస్తారు. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడానికి ఉపయోగిస్తారు. హల్లెలూయా అని చెప్పడానికి ఈ షేలా అనేటటువంటి పదం ఉపయోగిస్తారు. ఈ 2 వచనాలలో 2 వచనాలు అయిన తర్వాత షేలా అనేటటువంటి పదం వాడడానికి గల కారణం ఏంటంటే, దావీదు తన కష్టం వైపు చూస్తూ ఉన్నారు. ఆ కష్టం వైపు చూసి ఏమంటూ ఉన్నాడంటే, సంగీతాన్ని మారుస్తూ ప్రైజ్ ద లార్డ్ చెప్పి దేవుణ్ణి ఆరాధించడానికి నడిపించబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ 3-4 వచనాలలో డేవిడ్ లుక్స్ ఎట్ గాడ్, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు దావీదు. యెహోవా 3వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇక్కడ ఈ వచనంలో 3 విషయాలను మనం గమనించవచ్చు. ఒకటి, యాహ్వే అనేటటువంటి, యెహోవా అనేటటువంటి పదం వాడినారు. ఇంగ్లీష్లో అయితే లార్డ్ అంటే దాని అర్థం ఏంటంటే నిబంధన నిలుపువాడు, నిబంధన నెరవేర్చువాడు అని అర్థం వస్తుంది. రెండవ విషయం ఏంటంటే, షీల్డ్ అరౌండ్ మీ,
చుట్టూ కంచె వేశాడు. శత్రువులు ఎందరు ఉన్నా నన్ను ఏమి చేయలేరు. ఎందుకంటే ఆయన నా చుట్టూ కంచెను వేసి నా శత్రువుల నుండి ఆయన కాపాడుతూ ఉన్నాడని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడో విషయం ఏంటంటే, నీవే నాకు అతిశయాస్పదము అని ఎందుకంటూ ఉన్నాడంటే, ఆయన ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇది ఆయన 3 పనులను గుర్తించినాడు దేవునిలో. అతిశయాస్పదం అనడానికి గల కారణం ఏంటంటే, దేవునిలో దావీదు 3 పనులను గుర్తించినాడు. ఒకటి, క్రొత్తగా వివాహం చేసుకునేటటువంటి అమ్మాయి తన భర్త నుండి కోరుకునేటటువంటి అంశాలు ఏంటంటే, జ్ఞానం ఉండాలి, నా భర్తకు జ్ఞానం ఉండాలి, శక్తి ఉండాలి, మంచితనం ఉండాలి, జాలి ఉండాలి, బలం ఉండాలని కోరుకుంటుంది. ఇవన్నీ కూడా దావీదు దేవునిలో చూడగలిగినాడు. దేవునికి జ్ఞానం ఉందని, శక్తి ఉందని, మంచితనం ఉందని, జాలి ఉందని, బలం ఉందని దేవునిలో చూడగలిగినాడు. కొత్త పెళ్లి కూతురు ఇవన్నీ చూసి తన భర్త ఎడల ఎట్లా నమ్మకాన్ని సంపాదించుకుంటుందో, ఆయన మీద భరోసా వేసి ధైర్యంగా ఉంటుందో, ఇప్పుడు దావీదు కూడా తన యొక్క జీవితాన్ని నమ్మకానికి కలిగి దేవుని వైపు చూస్తూ తన నమ్మకాన్ని దేవుని ఎడల అప్పగిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాం, వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. ఈ మాట మనము జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సమస్తము మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నదని మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. దావీదు సమస్తము మంచి చేస్తాడు దేవుడు అనేటటువంటి గ్రహింపు కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన వాడుతున్నటువంటి మాట, నీవే నాకు అతిశయాస్పదము. ఈ పదం వాడడానికి రెండవ విషయం ఏంటంటే, నీ సన్నిధి నా మీద ఉంచి ఉన్నావు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ బిడ్డలముగా మమ్ములను చేర్చుకొని పాపాలను క్షమించి నూతన హృదయం, నూతన ఆత్మ నాకు ఇచ్చినావు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతిశయాస్పదము అనేటటువంటి మాట వాడడానికి మూడవ కారణం ఏంటంటే, ఎప్పుడైతే మానవుని హృదయము దేవునికి అప్పగిస్తాడో పరిశుద్ధాత్మ ఆయనను బయలుపరుస్తుంది. ఆయన పరిశుద్ధత, గొప్పతనం, మంచితనం, దయ మనకు అర్థమవుతుంది. ఆయన మహిమ కలిగినటువంటి కనులు విశ్వాసులపై ఎప్పుడు ఉంటాయని గుర్తుంచుకున్నాడు కాబట్టి దావీదు అంటూ ఉన్నాడు, నీవే నాకు అతిశయాస్పదమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన లిఫ్ట్ అప్ మై హెడ్ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా తల ఎత్తువాడవు అయి ఉన్నావు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు ఒక సాధారణ గొర్రెల కాపరి. రాజుగా ఇశ్రాయేలు ప్రజలను ఏలుటకు దేవుడు నియమించినాడు. ఇప్పుడు దావీదు అబ్షాలోముకు భయపడి తలదించుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనంలో తలదించుకోవడము అనేటటువంటి మాట సిగ్గును సూచిస్తూ ఉంది. మనిషి జీవితంలో సిగ్గు అనేది అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇది దైవ క్రమశిక్షణలో ఉంటే రాదు. దైవ క్రమశిక్షణకు అదుపు తప్పినప్పుడు సిగ్గు అనేది మానవుని యొక్క జీవితంలోనికి వస్తుంది. దావీదు బెర్షెబాతో చేసినటువంటి పాపం వలన దావీదు గారికి ఈ పరిస్థితి వచ్చింది. పశ్చాత్తాపపడి దావీదు దేవుణ్ణి ఆశ్రయించి, నా దేవుడు నన్ను క్షమించి నా తల పైకెత్తి ఉన్నతమైనటువంటి స్థితిలో మళ్ళీ నిలబెడతాడని గ్రహించినాడు గనుకనే ఈ మాట వాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, నా తల పైకెత్తుతూ ఉన్నటువంటి దేవుడవని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనలు 35వ వచనంలోను, కీర్తనలు 103 9వ వచనంలో, యెషయా గ్రంథం 54 7వ వచనంలో, యెషయా గ్రంథం 57 15 16 వచనాలలో ఈ మాటలు మనం గమనిస్తాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మాత్రమే మనకు కాపుదల,
ఆయన ఒక్కడే మనకు పోయినటువంటి పరువును ఇచ్చేటటువంటి వాడు, మన తలను ఎత్తుకునేటటువంటి వానిగా చేసేటటువంటి వాడు దేవుడు ఒక్కడే అని మనం గ్రహించాల. క్రైస్తవులంగా మనము ఆయన మీద ఆధారపడి మన యొక్క కష్టాలను, మన యొక్క పాపాలను ఆయన సన్నిధానంలో మోకరించి ఒప్పుకునేటటువంటి వారంగా ఉండాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తనలు 33వ సంకీర్తన 17 నుంచి 22 వచనాలు మనం గమనిస్తే అక్కడ చాలా విషయాలు మనం గమనించవచ్చు. ఆయన తప్ప ఎవ్వరు కూడా పాపములు క్షమించలేరు. మనం కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇయ్యాలంటే కేవలం దేవునికి మాత్రమే ఇది సాధ్యమని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ వచనంకి వచ్చేసరికి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే చూద్దాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. టు ద లార్డ్ ఐ క్రై ఎలౌడ్ అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలుగెత్తి ఏడ్చాడు. ఎలుగెత్తి ఏడ్చడం విషయము ఏంటి అంటే ప్రేమైనటువంటి వార్లారా, మొదటిది ఆయన చిత్తానుసారమును గుర్తు చేస్తూ ఉంటుంది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము 15వ వచనములు ఇలాగు వ్రాయబడి ఉన్నవి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొని మనకు కలిగినవి అని ఎరుగుదుము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మనము ప్రార్థన చేసినవి ఆయన ఆలకించి ఖచ్చితంగా మనం వేడుకున్నటువంటి ప్రతి పరిస్థితిని మనకు కలిగేటట్టుగా చేస్తాడు అని మనం తెలుసుకోవాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మన ప్రార్థన ఎప్పుడు కూడా సిన్సియర్గా ఉండాలి. ఖచ్చితంగా మన జీవితంలో మన ప్రార్థన న్యాయంగా ఉండాలి. మనిషిని కృంగదీసేటటువంటివి కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి దుఃఖము, రెండవది సిగ్గు, మూడవది భయము, నాలుగవది ఆపద, ఐదవది గొప్ప అవసరం. ఇవి మానవుణ్ణి కష్టాలను గుర్తు చేస్తాయి, ఇబ్బందులను గుర్తు చేస్తాయి, మానవుల్లో శాంతి లేకుండా చేస్తాయి, నిద్ర లేకుండా చేస్తాయి. కానీ ఇవి వచ్చినప్పుడు మనము గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా ప్రార్థించడానికి నన్ను నడిపిస్తున్నాయని మనం గుర్తు చేసుకోవాలి. కొందరు బిగ్గరగా ఏడుస్తారు, కొందరు చిన్నగా ఏడుస్తారు. ప్రేమైనటువంటి దేవుని వార్లారా, హన్నా సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో చిన్నగా ప్రార్థన చేస్తూ ఉంది. ఎంతో దుఃఖముతో సైలెంట్గా ప్రార్థన చేస్తూ ఉంది. అబ్రహాము సర్వెంట్ కూడా ఆదికాండం 24వ అధ్యాయం 45వ వచనంలో సైలెంట్గా న్యాయం కొరకు ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరినొకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మనము ఎలా నీతిమంతులుగా ఉండి ప్రార్థించాలో పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనము అడుగుతూ ఆయన చిత్తానుసారమును బయలుపరచమని ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. పశ్చాత్తాపమును తెలియజేస్తూ మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన ఇవన్నీ నెరవేర్చేటటువంటి వాడుగా ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని వార్లారా, ప్రార్థన కృతజ్ఞత హృదయముతో కృతజ్ఞతలను చెల్లించేటటువంటి ప్రార్థనగా ఉండాలి. ఆయనను నమ్మి మన ఆందోళనను మనం విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 7 వచనాల్లో మనం గమనిస్తే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా
మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును అనేటటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బిగ్గరగా ప్రార్థన చేసినాడు. ఆయన బిగ్గరగా ప్రార్థన చేసేటటువంటి ఉద్దేశం ఏంటంటే తన పూర్తి సమర్పణ మనం అక్కడ చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో శరీరధారి అయి ఉన్నది దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వాని ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అనేటటువంటి మాట మనం చూస్తాం. బిగ్గరగా ప్రార్థించడం ద్వారా న్యాయమైనటువంటి మాట బయటకు వస్తాయి. తండ్రి చిత్తం కొరకు ప్రభువు ఏడ్చాడు, బిగ్గరగా ప్రార్థన చేశాడు, సమర్పణ జీవితంను కలిగి ఉన్నాడు. అప్పుడు వెంటనే తనకు సమాధానం దొరికిందని మనం చూస్తాం. దావీదు కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అండ్ హీ ఆన్సర్స్ మీ ఫ్రమ్ హిస్ ఓన్లీ హిల్. ప్రజెంట్ టెన్స్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రార్థన విని సహాయము చేస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తెస్సలోనిక సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మాటలు మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు జవాబు నా ప్రశ్నలకు, నా కష్టాలకు, నా పరిస్థితులకు ఇస్తాడు. అబ్షాలోముతో దావీదుకున్నటువంటి టెన్షన్ తీసేస్తాడని ఆయనకు తగ్గింపు విధేయతతో కూడినటువంటి ప్రార్థన దావీదు చేసినట్లుగా మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం నుండి 27వ వచనంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1-2 వచనాల్లో, యెషయా గ్రంథం 57-15 వచనాల్లో యేసు ప్రభుల వారు పరలోకంలో ఉన్నటువంటి ప్రధాన కాపరి అని మనకు గుర్తు చేయడమే కాకుండా తగ్గింపు జీవితముతో ఉన్నటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఈ వచనాలలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, గనుక మనం కనికరపడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా సహనమునొద్దకు చేరుదము అనేటటువంటి మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము ఆయనను నమ్మి ప్రార్థన చేసినప్పుడు మన యొక్క జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. మనము ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొర వింటాడు అని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవ విషయం ఏంటంటే డేవిడ్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవునిలో దావీదు నమ్మకత్వాన్ని వ్యక్తం చేసినాడు, నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఐ లై డౌన్ అండ్ స్లీప్ అని జ్ఞాపకం చేస్తూ, అహితోపేలు తెలివి దావీదుకు తెలుసు. కావున ఇప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఆధారపడుతూ ఉన్నాడు. దావీదు ప్రార్థన టర్నింగ్ పాయింట్ మనం ఇక్కడ చూస్తాం. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనంలో అబ్షాలోముకు దావీదు ఎదుర్కోవడం ఉపాయం చెప్తూ ఉన్నాడు. అహితోపేలు దావీదును ఎట్లా ఎదుర్కోవాలనో అబ్షాలోముకు ఉపాయం చెప్తూ ఉన్నాడు. అహితోపేలు ఉపాయం కన్నా హూషై ఉపాయము యుక్తంగా అనిపించింది. ఎవరి ఉపాయము దావీదుపై అప్లై చేసిన దావీదు రాత్రంతా ప్రార్థనలో ఉండి ధైర్యంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 10,000 మంది 12,000 మంది నన్ను ఏమీ చేయలేరు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనిస్తే, కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. కావున మీ అందు దయ చూపవలని యెహోవా ఆలస్యము చేస్తున్న. ఆలస్యం ఎందుకైతుంది అంటే దయ చూపాలని దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కనికరింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కష్టాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో దేవుని వైపు ఆధారపడడం
ఎంతో ధైర్యంనిస్తూ ఉంది. ఉదాహరణకి ఆదికాండం 32వ అధ్యాయం 4, 25 వచనాలలో యాకోబు ఏశావును ఎదుర్కోవడానికి ఆయన రాత్రంతా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత దానియేలు సింహపు బోనులో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో సింహపు బోనులో చేసినటువంటి ప్రార్థన సింహాల నోళ్లను మూయించింది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం గల ప్రార్థన, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చేసినటువంటి ప్రార్థన పరిస్థితులను తలకిందులు చేసింది. 4వ పాయింట్ ఏంటంటే ఆదికాండం 32వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తే యోసేపు చేసినటువంటి ప్రార్థన తన జీవితాన్ని రక్షించేటట్టుగా, రక్షణలోనికి నడిపించేటటువంటిగా ఉన్నదని నేను ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదే 5వ వచనంలో ఐ వేక్ అగైన్ బికాస్ ద లార్డ్ సస్టైన్స్ మీ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరు ఎన్ని ఉపాయాలు చేసినా, ప్రార్థన ఎన్ని ఉపాయాలు చేసినటువంటి వాళ్ళను మార్చగలదు, పరిస్థితులను మార్చగలదు. ఎన్ని పన్నాగాలన్న వండని, ఎన్ని ప్లాన్స్ అన్నాయని, మన ప్రార్థన వలన పరిస్థితులను మనం మార్చుకోవచ్చని దావీదు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ విషయం ఏంటంటే దావీదు విజయమును సంపాదించుకుంటూ ఉన్నాడు. డేవిడ్ హ్యాస్ విక్టరీ ఇన్ గాడ్. 7-8 వచనాలు మనం చూస్తాం. 7వ వచనం, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులనందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పండ్లను, దవడలను నువ్వు విరగొట్టేటటువంటి వాడవు. ఈ దవడ మీద కొట్టడం అంటే దాని అర్థం ఏంటంటే తిరిగి వాళ్ళు ఇంకా మళ్ళీ నా దగ్గరికి రారు, వాళ్ళు తిరిగి లేవలేరు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ శక్తి ఉపయోగించని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంకి వచ్చేసరికి రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ వచనంలో నన్ను అవమానపరచడానికి అందరూ లేస్తూ ఉన్నారని జ్ఞాపకం చేస్తూ, ఇక 8వ వచనం వచ్చేసరికి ఎవరైతే అంటూ ఉన్నారో వాళ్ళన్నంత మాత్రాన నీ ప్రేమ నా నుంచి దూరం అవ్వట్లేదు, వాళ్ళు అన్ని అన్నంత మాత్రాన, నన్ను హేళన చేసినంత మాత్రాన నీ కాపుదల నా నుండి దూరం కాలేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవాదే రక్షణ, నువ్వు రక్షించేటటువంటి దేవుడవు. మనుషులు ఎన్ని మాటలు అన్నా, అవమానించినా నీ రక్షణ నా మీద ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక ఈ 8వ వచనంలో 2 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే సాల్వేషన్, రక్షణ, రెండవది బ్లెస్సింగ్, ఆశీర్వాదమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, రక్షణ చీకటి నుండి వెలుగులోనికి నడిపిస్తుంది. బ్లెస్సింగ్, ఆశీర్వాదమేమో గొప్ప గొప్ప కార్యాలను చూడడానికి మనల్ని నడిపిస్తుందని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4 విషయాలను మనం గుర్తించినాం. ఒకటి, సమస్యల వైపు చూస్తూ ఉన్నటువంటి దావీదు. రెండవది, ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుని వైపు చూస్తూ ఉన్నటువంటి దావీదు. మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రేమైనటువంటి దేవుని వారలారా, దావీదు దేవుని ఎడల ఉన్నటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. 4వదిగా దావీదు దేవునిలో విజయమును ఆశిస్తూ విజయమును సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. చివరిగా ఈ వృత్తాంతంలో మనం గమనించేటటువంటి విషయాలు ఏంటంటే దేవుడు కాపాడేటటువంటి వాడు. ఏ పరిస్థితి అయినా సరే దేవుడు కాపాడుతాడు. రెండవది, శత్రువులు మనల్ని ఏమి చేయలేరు. దేవునితో మనం ఉంటే, సహవాసం చేస్తే ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేరు. మూడవదిగా, ఏ జ్ఞానవంతులు, బలవంతులు ఏమి చేయలేదు. దేవుడు మనల్ని రక్షణ కర్త అయి ఉన్నాడు. 4వదిగా, దేవుని భరోసా మన దగ్గర ఉంది, దేవుని కాపుదల మన దగ్గర ఉంది, దేవుని యొక్క కృప మన దగ్గర ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన ఒక్కటే పరిస్థితులను మార్చగలదు.
పరిస్థితులను దేవునికి అప్పగించి మనము నెమ్మదిగా ఉండేటటువంటి ప్రయత్నము మనం చేయాలి. అలాంటి కృప త్రియేక దేవుడు మనందరికి అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్.